హైదరాబాద్ సినిమా సెలబ్రేషన్ అనగానే గుర్తొచ్చే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఆర్టీసీ క్రాస్ రోడ్. పుష్ప 2 వల్ల ఇప్పుడు అక్కడంతా నాశనం అయిపోయింది. అక్కడ జరిగే ప్రతి సెలబ్రేషన్ కూడా ఇప్పుడు కూకట్పల్లి వైపు యూ టర్న్ తీసుకున్నాయి. ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఫస్ట్ షో చూడడం అనేది ప్రతి ఒక్క ఫ్యాన్ కి ఒక ఎమోషన్ గా ఉండేది. అలాగే అక్కడ రాత్రి జరిగే సెలబ్రేషన్ చూడడానికి కూడా సినిమాకి ఎంతమంది అయితే వచ్చేవారో అంతకు మింది జనాలు ఆ ఒక్క సెలబ్రేషన్ కోసం వచ్చేవాళ్ళంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు అదే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎంత పెద్ద హీరోల సినిమా రిలీజ్ అయినా కానీ వెలవెలబోతుంది. పుష్ప 2 ఇన్సిడెంట్ వల్ల అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి. కానీ మన సినిమా పిక్చర్లు ఆగుతారా? అందుకనే అక్కడ జరిగే సెలబ్రేషన్స్ అన్ని కూడా ఇప్పుడు కూకట్పల్లి థియేటర్లు, శ్రీరాములు థియేటర్, విమల్ థియేటర్ వైపు యూటర్న్ తీసుకున్నాయి. కానీ ఏదైతేనే సినిమా సెలబ్రేషన్ ప్లేస్ అయితే మారొచ్చు, కానీ అక్కడుండే ఎమోషన్ కూడా మారుతుందా? నిజంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది సెలబ్రేషన్ అనేది ఒక ఎమోషన్ గా మళ్ళీ తిరిగి వస్తుందా, లేకపోతే మెమరీస్ గానే ఉండిపోతుందా? పెద్ద హీరో సినిమా అయినా ప్రీమియర్స్ అయినా కానీ ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని దూరంగా పెట్టడం అనేది మంచిదని నా అభిప్రాయం. మరి మీలో ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే ఎమోషన్ ఎంతమందికి ఉంది? కాస్త కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయొచ్చు కదా.